వారి యొక్క శ్రేష్టమైన నామములు మీ అందరికీ శుభము కలుగును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను మీకు కలిగిన సమస్తమును కూడా దీవించారని కేవలం దేవుని పేరు మీద మీ గ్రామానికి మీ మధ్యకు వచ్చి యేసయ్య యొక్క సత్య సువార్తను తెలియజేయడానికి మేమందరము స్టీల్ ప్లాంట్ నుంచి అలాగే అనకాపల్లి మొదలైన ప్రాంతాల నుంచి మీ మధ్యకు రావడానికి ప్రభు సహాయం చేశారు. ఈ దినము మేము మీకు తెలియజేసేటువంటి శుభవర్తమానం ఏదనగా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాం. 38 సంవత్సరాలు బట్టి తీవ్రమైనటువంటి బలహీనతతో కాళ్ళు చేతులుండి పని చేయలేక ఇంచుమించు శవం వలె పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితంలో ప్రభు చేసిన కార్యముల గురించి మీరు తెలియజేయడానికి వచ్చాం. ఈ దినాన్న ప్రపంచంలో లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభు వారిటువంటి రక్షణను సమాధానం అనుభవించి ఉన్నారు. దానికి మేమందరము సజీవ సాక్షులము కాదు. ఒక బైబిల్ ఒకటే దీనికి సాక్ష్యం కాదు, కానీ మా అందరి జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సత్య సువార్తకు ఆయన చేసే కార్యక్రమాలకి మేము సాక్షులుగా ఈ మధ్య రావడం జరిగింది. బైబిల్ గ్రంథంలో ఒక చెప్తున్నారు, అతడు 38 సంవత్సరాలకు పైబడి తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ తనను బాగు చేసేవారు ఎవరూ లేక, తనను స్వస్థపరిచేవారు ఎవరూ లేక, తన కోసం ఆలోచించేవారు ఎవరూ లేక అతడు బెతస్దా అనేటువంటి కోనేరు దగ్గర పడి ఉన్నట్టు 2000 సంవత్సరాల క్రితము చరిత్రకు ఆధారమైనటువంటి దేవుని గ్రంథము ఈ విషయాల గురించి మనకు తెలియజేస్తున్నది. ప్రియమైనటువంటి మా ప్రియ సోదరులారా, జీవిస్తున్నటువంటి దినాల్లో ఒక కోనేరు గలదు. ఆ విశిష్టత అనగా ఎటువంటి వ్యాధి గలవాడైనా, ఎటువంటి బలహీనత గలవాడైనా, ఎటువంటి జబ్బు గలవాడైనా ఎవరైతే వచ్చి ఈ కోనేరులో దిగి మొట్టమొదట ఆ నీళ్లు స్నానం చేస్తాడో వాడుకున్నటువంటి ఆ వ్యాధి, వాడుకున్నటువంటి ఆ బలహీనత అంతట్లో నుంచి కూడా మరి స్వస్థపరచబడ్డం ఆ దినాల్లో 2000 సంవత్సరాల క్రితము యెరూషలేము పట్టణంలో జరిగినటువంటి చరిత్రకు సంబంధించిన ఆధారంతో కూడిన విషయాల గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక అనేక మంది గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, సకల విధమైనటువంటి వ్యాధి బాధలతో బాధపడుతున్నటువంటి వారు ఆ బెతస్దా కోనేరుకు వచ్చారు. వారు బాగు నిమిత్తమై, వారు క్షేమం నిమిత్తమై వారు అక్కడికి వచ్చి ఒక వారం దినాలు 10 దినాలు ఉండి వారి వ్యాధి బాధలను నయం చేసుకుంటూ మరో సుఖంగా వారి యొక్క గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. కానీ ఈ వ్యక్తి వచ్చి 1 సంవత్సరం అయింది, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, కానీ ఎక్కడా కూడా అతని యొక్క జీవితంలో స్వస్థత, అతని యొక్క జీవితంలో విడుదల, అతని యొక్క జీవితంలో విమోచన లేనటువంటి వారులారా, అతడు ఇక తనకు క్షేమం కలగదని మరణమే శరణం అనుకుని ఆ బెతస్దా కోనేరు ఎదుట అలా పడి ఉన్నాడు. ఒక రోజున ఆ ప్రాంతానికి వారు నడుచుకుంటూ వచ్చారు. యేసు ఆయన ఎదుగు వెళ్ళి ఆయన ఒక ప్రశ్న వేశాడు, అయ్యా నేను స్వస్థపడాలనుకుంటున్నావా అని ప్రభునటువంటి యేసుక్రీస్తు ఆ పక్షవాతముతో ఉన్నటువంటి వాడు అడిగినప్పుడు వాడి దగ్గర నుంచి చాలా విచిత్రమైన సమాధానం వచ్చింది. ఆయన అంటున్నాడు, ఇక నేను స్వస్థపడాలని ఆశ ఉంది, నేను బాగుపడాలనుకుంటున్నాను, కానీ నాకు ఏ ఒక్కరు కూడా సహాయం చేసేటువంటి వారు లేరు. ఈరోజు మనల్ని కూడా ఎడితే చాలా ప్రశ్నలు మనకు వస్తాయి. బయటకు అందరి దగ్గర చాలా బాగున్నట్టుగా ఉంటాం, కానీ మన జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు చాలా దుఃఖములు, చాలా వ్యాధుల్ని అనుభవిస్తూ జీవించే దినాల వల్ల ఎన్నో ఉన్నాయి. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు నీవు స్వస్థపడాలని ఆశపడుతున్నావు అన్నప్పుడు అతను ఈ మాట చెప్పాడు, నేను బాగుపడాలనుకుంటున్నాను కానీ నాకు సహాయం చేయడానికి ఏ ఒక్కరూ కూడా లేరు అని చెప్పినప్పుడు యేసు అంటున్నాడు, ఇదిగో నీ పరిపెత్తుకుని నీ యొక్క గృహానికి వెళ్ళు అని ఆయన చెప్పినప్పుడు గత 38 సంవత్సరాలు బట్టి నడవలేని వ్యక్తి, నిలబడలేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు యొక్క మాట విని
అతడు స్వస్థపడి తన గృహానికి సమాధానం కలగాలి వ్యక్తిగా ఆయన వెళ్ళాడు. ఎందుకు ఈ దినాలను చెప్తున్న మాట ఏంటంటే దేవుని యొక్క మాట మీద జీవానిస్తుంది, దేవుని యొక్క మాట మీద బలాన్నిస్తుంది. మానవులు ఏ శక్తులు కానీ దేవుని యొక్క మాటలో జీవమున్నది. నా ప్రియమైన అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసం వచ్చినప్పుడు మీరు మీ కుటుంబాలు, మీ జీవితము, మీకున్నటువంటి సమస్య అన్నింటిలో నుంచి విడుదలపడతారు. నీవే సమస్యలు ఉన్నప్పటికీ ఆయనకి సమాధానం ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాం. సుమారు ఒక 40 మంది మధ్యలో ఉన్నాం. మా అందరి జీవితంలో కూడా ఆయన ఏం చేశారో నీకు చెప్పాలనుకుంటున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు, నీకు నెమ్మది ఇచ్చే దేవుడు. ఇందులో బలవంతం ఏమీ లేదు. మీరెవరు క్రైస్తవులుగా మానవలసిన అవసరం లేదు. మీ జీవితంలో విశ్వాసములు, నెమ్మదిని, శాంతి, సమాధానం కలిగి జీవించాలని ప్రభువు కలిగి సహాయం చేయాలని మీకు ఆశినట్లయితే ఆయన ఒక్కడే రక్షకుడు కనుక ఆ రక్షకుడు యేసుకు వచ్చినప్పుడు మీరు మీ కుటుంబాలు జీవించబట్టి మీరు చూస్తారు. మీ జీవితంలో సమస్య తొలగిబడి మీరు చూస్తారు. గొప్ప రక్షణ మీ హృదయంలో నెమ్మది కలగడం మీరు చూస్తారు. కనుక మా ప్రియమైనటువంటి అన్నదమ్ముల రజతులారా, ప్రభువు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంటుంది. అప్పుడు మీరు మీ కుటుంబాలు రక్షణ పొందుకుంటాయి. మీ జీవితంలో జీవితాలు సమాధానం కలిగి జీవిస్తారు. కనుక యేసుక్రీస్తులో అందరికీ కూడా నెమ్మది, రక్షణ, ఆశీర్వాదం ఉంది. ఒక్క మాట మీరు జీవించబడేటంటే మీరు క్రైస్తవులు అవ్వాలని, మీరు యేసుక్రీస్తు మందిరానికి వెళ్ళాలని మీకు బోధించడం లేదు. మీరు క్రైస్తవులు అవ్వాల్సిన అవసరం లేదు. మీరు క్రైస్తవులుగా మార్చబడడం వల్ల ఏ ఒక్కరికి ప్రయోజనం లేదు. కానీ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం వల్ల అది మీకు ప్రయోజనం, అది మీ కుటుంబానికి ప్రయోజనం. కనుక ఒక్కసారి యేసుక్రీస్తు ప్రార్థన చేయండి. ప్రభువా మాకు సహాయం అడగండి. దేవుడు మీ జీవితంలో దూరంలో ఉపకారం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి